నుంచి తెచ్చేసుకున్నాం. ఇది హోమ్మేడ్ గులాబ్ జామ్. ఈ పిండి అయితే దీంట్లో వేసి కొన్ని పాలు పోసుకొని ఇలా స్మూత్గా కలుపుకోవాలి. చూడండి ఇలా అంటే చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. ఇదొకటి దీంతో కూడా కుదిరితే మా అక్క ఈ లోపలే చెప్పింది. దీంతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా బాల్స్ లా చేసుకోవాలి. ఆయిల్లో అయితే కొన్ని వేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే తిప్పుకుంటూనే ఉండాలి. తిప్పండి బాగా, లేదంటే మాడిపోతాయి. తిప్పుకుంటూనే ఉండాలి మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, గులాబ్ జాములు అయితే ఇలా వచ్చినాయి నీట్గా. ఇవి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాం. చూడండి ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి ఫ్రెండ్స్. తిప్పుకుంటూనే ఉండాలి. అదిగోండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసేసుకోవడమే. మళ్ళీ తీసేసి నెక్స్ట్ రౌండ్ మళ్ళీ గులాబ్ జామున్ అయితే వేసేసుకోవాలి. దాంట్లో వేసేసుకొని మళ్ళీ గోల్డెన్ బ్రౌన్. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే వేరే బౌల్లోకి షుగర్ తీసుకుంటున్నాం. మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. మేమైతే షుగర్ బాగా తింటాము. ఇదిగోండి ఫ్రెండ్స్, షుగర్ తీసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని స్టవ్ అయితే వెలిగియాలి. స్టవ్ అయితే హైలోనే పెట్టాలి. పాకమే అవసరం లేదు ఫ్రెండ్స్. మామూలుగా షుగర్ అయితే కరిగితే చాలు. మళ్ళీ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవన్నీ అయ్యాక. ఇదిగోండి ఫ్రెండ్స్, షుగర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం యాలకుల పొడి అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇలాగైతే వచ్చింది. ఇదిగోండి, గ్యాస్ అయితే ఆపేసుకోవాలి. పాకం చల్లారాక గులాబ్ జామున్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చల్లారాక ఇలా వేసుకోవాలి. చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్.